నమస్తే, వెల్కమ్ టు అమ్మా న్యూస్. నేను శిరీష. ముందుగా హెడ్లైన్స్. మంత్రి కేటీఆర్ బండి సంజయ్ మధ్య ట్విట్టర్ వార్. ప్రధాని టార్గెట్ గా కేటీఆర్ విమర్శలు తిప్పికొట్టిన బీజేపీ స్టేట్ చీఫ్. భాగ్యనగరంలో వైభవంగా కొనసాగిన శ్రీరాముని శోభాయాత్ర. పాల్గొన్న రాజాసింగ్ జై శ్రీరామ్ నినాదాలతో హోరెత్తించిన భక్తులు. కన్నుల పండగగా కొనసాగిన శ్రీ సీతారాముల కళ్యాణం. చిన్నజీఆర్ స్వామి ఆధ్వర్యంలో జరిగిన స్వామివారి కళ్యాణ క్రతువు. శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్న కంది శ్రీనివాస్ రెడ్డి పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు. కొత్త పార్లమెంట్ భవనాన్ని పరిశీలించిన ప్రధాని మోదీ. పార్లమెంట్ లోపల కలయి తిరుగుతూ పలు పనులకు పరిశీలన. డీటెయిల్స్ చూద్దాం. ట్విట్టర్ లో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా మారింది. కేటీఆర్ ట్వీట్ కు అదే స్థాయిలో బండి సంజయ్ రియాక్ట్ అవుతున్నారు. ఇద్దరిలో ఏ ట్వీట్ పెట్టినా మరొకరు స్పందించడం పరిపాటిగా మారింది. ఇప్పటి వరకు మీడియా ముందు విమర్శలు చేసుకున్న ఇరువురు పేపర్ లీకేజీ అంశం తర్వాత సోషల్ మీడియాలో స్పీడ్ పెంచారు. ఈ నెల 22న ఉగాదిని పురస్కరించుకొని నిర్వహించిన పంచాంగంలో కేటీఆర్ ఆదాయానికి వ్యయం జనానికి బ్యాంకులు కొని ట్వీట్ చేయగా, బండి సంజయ్ ఆదాయం కల్వకుంట్ల కుటుంబానికి, వ్యయం తెలంగాణ రాష్ట్రానికి అని ట్వీట్లు చేసుకున్నారు. అయితే మళ్లీ ఇవాళ శ్రీరామనవమిని పురస్కరించుకుని మరోసారి ఇద్దరి మధ్య ట్విట్టర్ వార్ జరిగింది. రేపు నడ్డా హైదరాబాద్ కు వచ్చే నెల 8న మోడీ రాష్ట్రానికి వస్తున్న తరుణంలో సోషల్ వారు వేడెక్కింది. శ్రీరామనవమి వేడుకలను పురస్కరించుకుని మంగళహాట్లోని బడా బంగ్లా నుండి బీఆర్ఎస్ నేత ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో శ్రీరాముని పల్లకి యాత్ర చేపట్టారు. భారీ ఎత్తున నిర్వహించిన శ్రీరాముని పల్లకి యాత్రను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, బీఆర్ఎస్ సీనియర్ నేత నందకిషోర్ వ్యాస్ ప్రారంభించారు. ఈ యాత్రలో బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్ని ప్రాంతాలలో కూడా శ్రీరామనవమి ఉత్సవాలు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు భద్రాచలంలో అధికారికంగా కార్యక్రమాలు జరుగుతున్నాయి, మీకు అందరికీ తెలుసు. బట్ ఈ ధూల్పేట్, షుడిబజార్, బంగళాట్ ప్రాంతం నుంచి ఆనంద్ సింగ్ ఆధ్వర్యంలో జరిగేటువంటి భారీ ర్యాలీ గత 12 సంవత్సరాల నుంచి వారి యొక్క నాయకత్వంలో మరి బ్రహ్మాండంగా ర్యాలీ జరుగుతుంది కూడా మనందరికీ తెలిసిందే. నందకిషోర్ వ్యాస్ గారు, ఆనంద్ గారు, పూజా వ్యాస్ గారు, మా నాయకులు, కార్యకర్తలు కూడా మరి ఆనంద్ సింగ్ గారి ర్యాలీని వాళ్ళ దగ్గర ఉండి వాళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ మీకు అందరికీ తెలుసు. ఈరోజు మరి శ్రీరాముల వారి కళ్యాణం జరుగుతుంది కాబట్టి మనందరికీ తెలుసు. ఏ అంశం తీసుకున్నా కానీ ఈరోజు సమాజంలో మన ధార్మిక సిద్ధాంతం. ఉమ్మడి మెదక్ జిల్లాలో నిర్వహించిన శ్రీరామ కళ్యాణోత్సవంలో రాష్ట్ర ఆర్థిక వైద్య శాఖ మంత్రి తన్నీర్ హరీష్ రావు పాల్గొన్నారు. సిద్దిపేట పట్టణంలోని వివిధ వార్డుల్లో నిర్వహించిన జానకిరాముల కళ్యాణాన్ని తిలకించారు. సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. నర్సాపూర్లోని వివిధ ఆలయాలను కూడా మంత్రి సందర్శించారు. శ్రీరాముని కటాక్షం ప్రతి ఒక్కరిపై ఉండాలని మంత్రి హరీష్ రావు ఆకాంక్షించారు. ఓకే సార్.
శ్రీ సీతారాముల జీవితం ప్రపంచానికి ఆదర్శమని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అన్నారు. పాలకుర్తి నియోజకవర్గంలో పలు ఆలయాలను మంత్రి సతీ సమేతంగా దర్శించుకున్నారు. పలు ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. చారిత్రక వల్మిడి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయంలో ముత్యాల తలంబరాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వల్మిడికి భద్రాచలానికి మించిన వైభోగం ఉందని, పాలకుర్తి, బమ్మెర, వల్మిడిలపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోనే దేవాలయాలకు పూర్వ వైభవం వస్తుందన్నారు. వల్మిడి ఆలయాన్ని అభివృద్ధి చేసే అవకాశం తనకు దక్కడం అదృష్టమని భావిస్తున్నానని చెప్పారు. భద్రాద్రి తరహాలో వల్మిడి దేవాలయం అభివృద్ధి చేస్తామని చెప్పారు. चंद्रमा मनसो जातः चक्षुः अजायत इंद्रस्थाग्निस्थ प्राणात् वायुरजायत नाभ्या आसीदन्तरिक्षं शीर्ष्णोद्भौ समवर्तत पथ्याम्भोनिर्दिस्तोत्रात् तथा लोकात् शान्तिः हरिः ओम्। మహబూబాద్ జిల్లా కేంద్రంలో స్వయంభూగా వెలిసిన శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరిగింది. విశేష అలంకరణలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రాచరణలు, వెల్లువెత్తిన భక్తి పారవస్యం నడుమ కళ్యాణోత్సవం కన్నుల పండగగా సాగింది. ఈ రాములోరి కళ్యాణంలో మంత్రి సత్యవతి రాథోడ్, ఎమ్మెల్సీ తక్కెలపల్లి రవీంద్రరావు, ఎమ్మెల్యే శంకరనాయక్ దంపతులు స్వామివారికి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. వేలాది మంది భక్తుల జై శ్రీరామ్ నామస్మరణతో ఆలయ ప్రాంతం మారుమోగింది. లోకానికి ఆదర్శ దంపతులుగా శ్రీ సీతారామచంద్ర స్వాములు నిలిచారని మంత్రి సత్యవతి అన్నారు. ప్రతి ఒక్కరూ సీతారామచంద్రస్వామి జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ప్రజాప్రతినిధులకు, ప్రజలకు స్వామివారు శక్తినివ్వాలని కోరారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో గోదావరి నదీ తీరాన గల శ్రీ కోదండ రామాలయంలో సీతారాముల కళ్యాణ వేడుకల్లో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. సీతారాములకు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ వేడుకల్లో పక్క జిల్లాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఆలయ కళ్యాణ మండపం మొత్తం భక్తులతో కిటకిటలాడింది. సీతారామయ్య నామస్మరణతో దేవాలయ ప్రాంగణం మొత్తం మారుమోగింది. సీతారాముల కళ్యాణం తర్వాత భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి ఆదిలాబాద్ పట్టణంలోని ఓల్డ్ హౌసింగ్ బోర్డు, సీసీఐ, తిరుపల్లి, రామ్నగర్, పోలీస్ కాలనీలోని రామాలయాలను సందర్శించారు. ఆలయ కమిటీల నిర్వాహకులు, స్థానికులు కంది శ్రీనివాసరెడ్డికి ఘన స్వాగతం పలికి శాల్వాలతో సత్కరించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి పూజారులు ఆశీర్వచనాలు అందుకున్నారు. ఆదిలాబాద్ జిల్లా ప్రజలు సుఖ సంతోషాలతో, ఆయుర ఆరోగ్యాలతో జీవనం సాగించాలని ఆ రాములూరిని వేడుకున్నారు. శ్రీ సీతారాముల కళ్యాణాన్ని తిలకించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అటు దేవీచంద్ చౌక్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలోనూ రాములూరి కళ్యాణం వేడుక నేత్రపర్వంగా సాగింది. కంది శ్రీనివాసరెడ్డి ఆలయాన్ని దర్శించుకుని సీతారాములకు ప్రత్యేక పూజలు చేశారు. మంగళం
जय श्री राम। जय जय ఆదిలాబాద్ రూరల్ మండలం పరిధిలోని చాందటి రాంపూర్ గ్రామాలు రామాలయాలు శ్రీరామనవమి సందర్భంగా ఆధ్యాత్మికత శోభను సంతరించుకున్నాయి. ఆలయాలను బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతారాముల కళ్యాణ ఘట్టాన్ని తిలకించి పులకించిపోయారు. భక్తులను ఆప్యాయంగా పలకరించారు. जय श्री राम। जय जय అటు తన స్వగ్రామమైన హస్నాపూర్లో బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాసరెడ్డి శ్రీరామనవమి ఉత్సవాల్లో పాల్గొన్నారు. గ్రామంలోని రామాలయంలో జరిగిన శ్రీ సీతారాముల కళ్యాణోత్సవానికి హాజరయ్యారు. భక్తులు గ్రామస్తులతో కలిసి కన్నుల పండుగగా జరిగిన కళ్యాణాన్ని తిలకించారు. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాద్రి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. ఉదయం 10:30 ప్రారంభమైన వేడుక మధ్యాహ్నం 12:30 వరకు కొనసాగింది. సీతారాముల స్వామివారి కళ్యాణానికి తెలంగాణ ప్రభుత్వం తరపున మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ నేపథ్యంలో మిథిలా ప్రాంగణంలో ప్రత్యేకంగా కళ్యాణ మండపాన్ని అలంకరించారు. అభిజిత్ లగ్నంలో రామయ్య సీతమ్మ ఒక్కటయ్యారు. వేద మంత్రోచ్చరణల నడుమ సీతమ్మ మెడలో శ్రీరాముడు మంగళధారణ చేశారు. సీతారాముల కళ్యాణోత్సవ కార్యక్రమానికి చిన్న జేఆర్ స్వామి, హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ, హైకోర్టు న్యాయమూర్తి నవీన్ రావు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం, ఎంపీలు రవిచంద్ర, కవిత తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని కరీంనగర్ మహిమాన్విత క్షేత్రం శ్రీ మహాశక్తి దేవాలయంలో నిర్వహించిన శ్రీ సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరిగింది. దేవాలయంలో ఉదయం ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం శ్రీ సీతారామ కళ్యాణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ సీతారామ కళ్యాణాన్ని తిలకించారు. అలాగే కళ్యాణ మహోత్సవ వేడుకలను తిలకించడానికి అశేష సంఖ్యలో వేలాది భక్తులు తరలిరావడంతో శ్రీ మహాశక్తి దేవాలయ ప్రాంగణం భక్తజన సంద్రంతో కిటకిటలాడింది. శ్రీరామ నామస్మరణతో మార్మోగింది. కళ్యాణానికి హాజరైన భక్తులకు తీర్థప్రసాద వితరణ అనంతరం అన్నప్రసాదాన్ని ఆలయ నిర్వాహకులు అందించారు. శ్రీ సీతారామ కళ్యాణోత్సవం సందర్భంగా ఆలయంలో నిర్వహించిన కేబీ శర్మ సంగీత విభావరి కార్యక్రమం భక్తులను అలరించింది. భాగ్యనగరంలో శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. స్వామివారి కళ్యాణం అనంతరం నిర్వహించిన శ్రీరాముడి శోభయాత్రతో గ్రాండ్ గా కొనసాగింది. స్వామివారి శోభయాత్రలో హిందూ భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహిళలు స్వామివారి శోభయాత్రలో మంగళహారతులు పట్టారు. ఇక హైదరాబాద్ లో కొనసాగిన స్వామివారి శోభయాత్రపై మా ప్రతినిధి శ్రీరామ్ మరింత సమాచారం అందిస్తారు. ఈ రోజు హైదరాబాద్ నగరంలో అంగరంగ వైభవంగా శోభయాత్ర జరుగుతుంది. మనతో మాట్లాడడానికి కొంతమంది ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, ఎలా ఉన్నాయి? చాలా బాగా జరుగుతున్నాయి ఉత్సవాలన్నీ. శ్రీరామనవమి కళ్యాణాన్ని చాలా బాగా జరుగుతున్నాయి. మా ఎన్బిటి నగర్లో మా మేయర్ గారు చాలా బాగా జరిపించింది. మాకు చాలా మంచిగా అనిపిస్తున్నది. భక్తులు కూడా చాలా మంది విచ్చేసిండ్రు. అందరు చాలా హ్యాపీగా ఉన్నారు ఈ శ్రీరామనవమి కళ్యాణ మహోత్సవాన్ని. ప్రతి సంవత్సరం ఇంతే మంచిగా చేస్తాము, ఊరేగింపు బాగా చేస్తాము, మంచిగా సంతోషంగా పాల్గొంటాం మేమందరం. ఎంబిటి నగర్ ఇంత పెద్ద ఉత్సవాలు ఎక్కడ జరగవు. గద్వాల్ విజయలకు ఆధారంలో జరుగుతుంది ఎంబిటి నగర్ లో. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అయితే చూడొచ్చు మనము, అయితే స్త్రీలు చిన్నపిల్లలు కావచ్చు శోభయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది అని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ రోజు ఉదయం నుండే దేశవ్యాప్తంగా ఈ యొక్క శ్రీరామనవమి వేడుకలు జరుగుతూ ఉన్నాయి. అయితే మన తెలుగు రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరం ప్రత్యేకత అని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతి సంవత్సరంలానే ఈ యొక్క శోభయాత్ర కార్యక్రమం జరుగుతూ ఉంది. అయితే ఈ యొక్క శోభయాత్ర కార్యక్రమానికి సంబంధించి పెద్ద ఎత్తున అయితే ఏర్పాట్లు చేశారు. అయితే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి పోలీస్ అధికారులు కావచ్చు, జీహెచ్ఎంసీ అధికారులు పూర్తి స్థాయిలో ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు సాయంత్రం నుండే ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఇటు సిపి ఆనంద్ కూడా ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి ఎప్పటికప్పుడు ఫుటేజ్ సంబంధించి ఈ యొక్క ఏర్పాట్లు కావచ్చు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఈ యొక్క ఏర్పాట్లకు సంబంధించి పూర్తి స్థాయిలో చూస్తున్నట్టు పరిస్థితి. జర్నలిస్టు క్రాంతితో శ్రీరామ్, హైదరాబాద్. హైదరాబాద్ లో వైభవంగా శ్రీరాముని శోభయాత్ర కొనసాగింది. జై శ్రీరామ్ నినాదాలతో ధూల్పేట, హరానాపూర్ పరిసరాలు మారుమోగాయి. సీతారాంబాగ్ ఆలయం నుంచి ప్రారంభమైన ఈ శోభయాత్ర సుల్తాన్ బజార్లోని హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటప్పల్ మున్సిపల్ కేంద్రంలోని శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్, వైస్ చైర్మన్ పాల్గొన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం చూడటానికి స్థానిక ప్రజలు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ కమిటీ వారు ఉత్సవాలు ఘనంగా నిర్వహించి అన్నదాన కార్యక్రమం చేపట్టారు. జోగులాంబ గద్వాల జిల్లా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో శ్రీరామనవమి సందర్భంగా సీతారామ లక్ష్మణ కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణ ఆర్యవైశ్య సంఘం, ఆర్యవైశ్య యువజన సంఘం, మహిళా మండలి ఆధ్వర్యంలో స్వామివారి కళ్యాణం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పాల్గొన్నారు. స్వామివారి కళ్యాణానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
గత 60-70 సంవత్సరం నుంచి ఈ యొక్క కార్యక్రమం మా వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం నందు ప్రతి సంవత్సరం నిర్వహిస్తాం. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా శ్రీరామనవమి సందర్భంగా లోకనాయకుడైన శ్రీరామచంద్రుడు, లోకమాత అయినటువంటి శ్రీ సీతాదేవి గారి కళ్యాణం ఈ రోజు మా దేవాలయంలో అంగరంగ వైభవంగా నిర్వహించాం. ఈ కార్యక్రమంకు గద్వాల్ పట్టణ శాసనసభ్యులు, గద్వాల శాసనసభ్యులు శ్రీ బర్ల కృష్ణమోహన్ రెడ్డి గారు ప్రముఖులు కూడా ఇటు కార్యక్రమంకు హాజరై శ్రీ సీతారామచంద్ర స్వామి వారి కృపా కటాక్షములు పొందారు. అదేవిధంగా ఈ కళ్యాణం సందర్భంగా హాజరైనటువంటి హిందూ బంధువులందరికీ కూడా ఆధ్యాత్మికత, సామాజిక కార్యక్రమాలు, సమాజ సేవల్లో అంజనీపుత్ర సంస్థ ఎల్లప్పుడూ ముందుంటుందని సంస్థ చైర్మన్ గుర్రాల శ్రీధర్ పేర్కొన్నారు. శ్రీరామనవమి పండుగను పురస్కరించుకుని ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్ ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం అంజనీపుత్ర రియల్ ఎస్టేట్ సేవా సంస్థ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండలంలోని రామాలయాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. సీతా సమేత రామచంద్ర స్వామి ఆలయాలన్నీ రామనామస్మరణతో మారుమోగాయి. ప్రత్యేక పూలతో అలంకరణ చేసి హోమాలు జరిపారు. అనంతరం వధూవరులకు చక్రస్థానం తదితర కార్యక్రమాలు జరిపి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా వేద మంత్రాలతో జరిపారు. రామాలయంలో కుండల సాగర్ భాస్కర్ ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈరోజు బాబాపూర్ గ్రామంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీరాముని యొక్క కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా చేయడం జరిగింది. ఇక్కడ చాలా వేలాది మంది భక్తులు, అలాగే భీమ్గల్ చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు సంతోషంగా ఇక్కడికి వచ్చి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్నారు. అలాగే పొద్దున నుండి శ్రీరాముని ఆలయంలో నిత్య పూజలు జరుగుతూ, అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమాలు, ఇక్కడ ముద్రా సంఘం ఆధ్వర్యంలో చాలా వేలాది మంది భక్తులు సంతోషంగా పాల్గొనడం జరిగింది. రానున్న రోజుల్లో కూడా ఇలాగే మా సంఘం ఆధ్వర్యంలో, ముద్రా సంఘం ఆధ్వర్యంలో కళ్యాణ మహోత్సవాలు జరిపింపబడుతుంది. దీనికి సహకరించిన అందరికీ, బావుపూర్ గ్రామ ప్రజలందరికీ. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా మహబూబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ అనంతాద్రి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చక్రధర్ ఆచార్యుల ఆధ్వర్యంలో పురోహితులు వేద మంత్రోచ్చారణల నడుమ శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం నిర్వహించారు. జిల్లా అడిషనల్ కలెక్టర్ దంపతులు, పట్టణ, గ్రామ ప్రజలు భారీ సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని వీక్షించారు. కళ్యాణం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని వల్లభ్ నగర్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీ సీతారామనవమి సందర్భంగా సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వేడుకలో మంత్రి నిరంజన్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవం నిర్వహించామని దేవాలయం చైర్మన్ రఘునాథ్ ఆచార్యులు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలంలోని సోనాల రామాలయంలో శ్రీరామనవమిని పురస్కరించుకుని శ్రీ సీతారాముల కళ్యాణం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆలయ కమిటీ చైర్మన్, దక్షిణ మధ్య రైల్వే బోర్డు మెంబర్ జీవి రమణయ్య హాజరయ్యారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి సీతారాముల కళ్యాణాన్ని వీక్షించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పై ముంబైలో కేసు నమోదైంది. విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేసినందుకు ఈ కేసు నమోదైంది. జనవరి 29న ముంబైలోని ముంబై మంగళ్ హాట్లో జరిగిన కార్యక్రమంలో రాజాసింగ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసినందుకు ఐపీసీ సెక్షన్ 153A(1)A కింద కేసు నమోదు చేశారు ముంబై పోలీసులు. ఆ సభలో మాట్లాడిన వీడియో ఆధారంగా కేసు నమోదు చేశారు.
ముంబైలో చేసిన వ్యాఖ్యలకు గాను హైదరాబాద్ పోలీసులు కూడా రాజాసింగ్ కు నోటీసులు ఇచ్చారు. పీడీ యాక్ట్ కేసులో జైలుకు వెళ్లిన రాజాసింగ్ బెయిల్ మీద విడుదలైన టైంలో తెలంగాణ హైకోర్టు విద్వేషపూరిత మాటలు మాట్లాడొద్దంటూ షరతులతో కూడిన బెయిల్ ఇచ్చింది. ముంబై కార్యక్రమంలో ఆ నిబంధనలు ఉల్లంఘించినందుకు హైదరాబాద్ పోలీసులు రాజాసింగ్ కు నోటీసులు ఇచ్చి ఈ విషయంపై వివరణ ఇవ్వాలని కోరారు. మధ్యప్రదేశ్లోని ఇండోర్లోని శ్రీ బేలేశ్వర మహాదేవ్ జలేలాల్ ఆలయంలో మెట్లబావి కూలిన ఘటనలో 11 మంది చనిపోయారు. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. 11 మంది మృతదేహాలు బయటికి తీశామని, మరో 19 మందిని సిబ్బంది సురక్షితంగా రక్షించామని ఇండోర్ కలెక్టర్ డాక్టర్ టి ఇళయరాజా వెల్లడించారు. ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మధ్యప్రదేశ్ సీఎం చౌహాన్ మరణించిన వారి కుటుంబ సభ్యులకు 5 లక్షల ఎక్స్గ్రేషియా, గాయపడిన వారికి 50,000 రూపాయలు ఇస్తామని ప్రకటించారు. ईश्वर महादेव झूलेलाल मंदिर की बड़ी दुखद घटना। वहाँ पर एक बावड़ी टाइप की जगह थी जिसके ऊपर छत डाल के ऊपर मंदिर बना दिया था। वो छत धसक गई। 25-30 लोगों की जानकारी उस समय उसके अंदर गिरने की है। 19 लोगों को उसमें से रेस्क्यू करके बचाया। अभी దేశ రాజధాని ఢిల్లీలో నిర్మిస్తున్న కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మోదీ పరిశీలించారు. దాదాపు గంట సేపు పార్లమెంట్ లోపల కలయి తిరుగుతూ పలు పనులను పరిశీలించారు. పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. నాణ్యత విషయంలో ఏమాత్రం తగ్గకుండా పార్లమెంట్ భవనాన్ని నిర్మించాలని, వీలైనంత త్వరగా నిర్మాణం పూర్తి చేయాలని అధికారులను ప్రధాని ఆదేశించారు. కాగా పీఎం షెడ్యూల్లో కొత్త పార్లమెంట్ విజిట్ లేదు. కానీ మోడీ సడన్ గా కొత్త పార్లమెంట్ భవనాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయడానికి రావడంతో అధికారులు, భద్రతా సిబ్బంది కంగారు పడ్డారు. ఇక కొత్త పార్లమెంట్ భవన నిర్మాణానికి 2020 డిసెంబర్ 10న శంకుస్థాపన చేశారు. ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం, నిజం కోసం.